హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాణి తెలుగు వ్లాగ్స్ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయి ఉన్నాను. ఎందుకంటే వీడియో అయితే అందరూ చూస్తున్నారు. కానీ లైక్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ కూడా చేయడం లేదు. సో, ఇప్పుడు ముందుగా మీరందరూ అక్కడ బెల్ బటన్ కనిపిస్తుంది గదా! అది క్లిక్ చేసేయండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఎంతో టేస్టీగా అండ్ యమ్మీగా ఉండే స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే మా జశ్విత్‌కి అంటే మా బాబుకి చాలా ఇష్టం. కనీసం వారంలో ఒక్కసారైనా అడుగుతుంటాడండి చేయమని. ఇక్కడ మీరే చూడండి ఎంత బుద్ధిగా కూర్చొని తింటున్నాడో. వాడికి ఇష్టమైన పెప్పా పిగ్ ఛానల్ పెట్టుకొని మరి ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాడు మా వాడు. ఇప్పుడైతే మనం ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం. దీనికోసం మనం ముందుగానే చేసి చల్లార్చి పెట్టుకున్న రైస్ తీసుకుంటున్నామండి. దీంతో పాటుగా ఎగ్స్ కూడా, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా తీసుకోవాలి. కొంచెం సాల్ట్, ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా, కొంచెం గరం మసాలా, కొంచెం కారం, అలాగే కొంచెం ధనియాల పొడి తీసుకుంటున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న బీన్స్‌ని కూడా తీసుకుంటున్నానండి. కొంచెం క్యాబేజీని కూడా ఇలా సన్నగా తరిగి తీసుకుంటున్నాను. తర్వాత కొన్ని క్యారెట్ ముక్కలు కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. మనం స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఎగ్స్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని 4-5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎగ్ బుర్జ్‌కి ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో ఆ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. మరో కడాయిలోకి 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్‌కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్‌ని, 3 పచ్చిమిర్చిని, అలాగే కొంచెం కరివేపాకుని వేసి 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్‌ని, అలాగే కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలని యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు సన్నగా తరిగిన క్యాబేజీని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై అయ్యేలా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను వేసిన వెజిటబుల్స్ అన్నీ మీ దగ్గర లేకపోతే ఆనియన్ ఒకటే అయినా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత ఇందులోకి మనం చల్లార్చి పెట్టుకున్న రైస్‌ని మొత్తాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని సిమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆర్ 1 టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్‌ని యాడ్ చేస్తున్నానండి. ఇందాక ఇంగ్రీడియెంట్స్‌లో చెప్పడం మర్చిపోయినట్లున్నాను. మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. చాలా బావుంటుంది. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి. దీంతో పాటుగా హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి. కారం మళ్ళీ మనం టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. రైస్‌లోకి ఆల్రెడీ వేసుంటాం కదా కొంచెం. సో, ఇప్పుడు ఒక టీ స్పూన్ యాడ్ చేశాను. వీటన్నింటిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మంట ఇప్పుడైతే ఖచ్చితంగా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి. ఫైనల్‌గా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్‌ని ఈ రైస్‌లోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగా. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకోండి. మంట మాత్రం ఖచ్చితంగా హై ఫ్లేమ్‌లో ఉండేలా చూసుకోండి. హై ఫ్లేమ్‌లో ఎందుకు పెట్టుకోవాలన్నానంటే ఫ్రైడ్ రైస్ ఐటమ్స్ చేసేప్పుడు మంట హై ఫ్లేమ్‌లో ఉంటేనే పొడి పొడిగా వస్తుంది. అందుకే చెప్పాను. సో, ఇప్పుడైతే మా బుడ్డోడి కోసం కొంచెం రైస్ సెపరేట్ చేస్తున్నాను. వీడు కొంచెం స్పైసీగా ఉంటే తినలేడు. సో, అందుకే ఇందాక కారం తక్కువ వేశాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నానండి. సో, మనకు కొంచెం స్పైసీగా ఉంటేనే నోటికి రుచిగా ఉంటుంది కదా! అందుకే యాడ్ చేశాను. సాల్ట్ కూడా మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడైతే నాకు కరెక్ట్‌గా సరిపోయింది. అంతేనండి. మా జశ్విత్ గాడికి ఎంతో ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్టే. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.
and please like, share and subscribe my channel. Thank you.